అలాగే హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రారల్ల నాగరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ నాగేష్ గారిని, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు భూమిగారి చంద్రశేఖర్ గారిని, అలాగే రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు గనిమల్ల శ్రీరాములు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మన యూత్ వింగ్ సెక్రటరీ వరుణాసుర గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. వరుణాసుర, అలాగే గోమాస సందీప్ ఎక్కడున్నా యూత్ సెక్రటరీ ప్లీజ్. డియర్ ఫ్రెండ్స్, వేదిక మీదకి అందరినీ ఆహ్వానించిన తమ్ముడు అచ్యుత్ రాజుకి కృతజ్ఞతలు. తాను వేదిక మీకు రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన సెషన్ లంచ్ బిఫోర్ ముఖ్య అతిథుల సంక్షిప్త సందేశాలని మనం విందాం. మన సంఘ బాధ్యులు లంచ్ తర్వాత సెషన్లో ప్రసంగిస్తారు. లంచ్ తర్వాత సెషన్లో మరికొంతమంది అతిథులు రానున్నారు. ఒక్కసారి జై ఇన్సాన్, దేవుడు దయ్యము, చేతులు పైకి లేపలేదు. దేవుడు దయ్యము, స్వర్గాలు నరకాలు, స్వర్గాలు నరకాలు, దేవుడు దయ్యము, మంత్రాలు తంత్రాలు నమ్మొద్దు, మూఢనమ్మకాలని. ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్. ముందుగా మనందరం తినే తిండిని కలుషితం చేస్తూ మనల్ని త్వరగా చంపడానికి ప్రయత్నిస్తూ అర్థం లేని వ్యవసాయం చేస్తూ కొంతమంది ఆరోగ్యాలు పాడు చేస్తున్నారు. ఒక మంచి ఆరోగ్యవంతమైన మనిషి జీవించే 100 సంవత్సరాలని 60-70కి కుదించేశారు. ఈ క్రమంలో మన సంఘ నాయకుడు, గతంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఇప్పుడు రాష్ట్ర కోశాధికారిగా సేవలు అందిస్తూ తన పొలాన్ని ప్రకృతి పాఠశాలగా మార్చి నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ రైతుగా అవార్డు పొందిన నాస్తికుణ్ణి ఒక్కసారి చప్పట్లతో అభినందించుదాం. అన్న, నేను జైలు నుంచి వచ్చాక ఎవరిని కలవకుండా పల్లం తాతయ్య వారి ఇంట్లో దాక్కుంటే కాదు, అన్న రహస్యంగా నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటి పట్టుకపోయి నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు. ఒక ఇల్లు కట్టిండు, బైరి నరేష్ ఇల్లు అని. తన పొలంలో, ఒక 16 ఎకరాల పొలంలో ఒక గుడిసేసి మట్టితో పూసి కర్రలతో పేర్చి గుడిసేసి దానికి బైరి నరేష్ భవనము అని పేరు పెట్టి నా ఫోటో పెట్టి నాకు రిబ్బన్ కట్ చేయమని అన్నాడు. సపోర్ట్ కొట్టకూడదు, చదువుతుంది. నేను ఏం చేసిన, అన్నకు చదువు చెప్పినా అంటే అన్న చదువుకున్నాడు కాదు, అయితే 10వ తరగతి చదివి ఆపిండు. అలాగే అన్న డాక్టర్, ఒక 500 ఆవులను పెంచి 500 రైతులకు రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఇచ్చిన వ్యక్తి అన్న. చాలామంది గోరక్షకులము, గోసేవకులము, గోరక్షకులము అని చెప్పి మనల్ని గోభక్షకులను చేసి, వాళ్ళు గో వ్యాపారం చేసి మనల్ని, వాళ్ళు గోమూత్రం తాగి మన తల్లిని తల్లి అనకుండా మనం గోవును తల్లి అనేటట్టు చేస్తూ ఉంటే నిజమైన గోరక్షకుడు ఈ అన్న. నిజమా కాదా? సో ఇప్పటికీ ప్రకృతి సేద్యం చేస్తున్నటువంటి రైతు. ఎన్నో అవార్డులు వచ్చాయి అన్నకి. అన్న, నువ్వు నాతో ఉంటే నాస్తిక రైతు అని నేను అవార్డులు ఇయ్యరు, గౌరవించరు, బాధ పెడతారు అని అన్నప్పుడు నాకు అవార్డులు ఏమి అక్కర్లేదు, నాస్తికత్వమే కావాలని చెప్పిండు అన్న. సో మన ఈ కార్యక్రమానికి రైతన్నతో 2 నిమిషాలు మాట్లాడించుకొని ముఖ్య అతిథుల్ని వరుసగా మనము వాళ్ళ సందేశాలని విందాము. విమలక్క గారు, అలాగే ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సారు
మరికొద్ది నిమిషాల్లో మనతో యాడ్ అవుతారు. వాళ్ళు ఒకవేళ మధ్యలో వచ్చినా ఎవరైనా రిసీవ్ చేసుకున్నా కూర్చోబెట్టండి. ఓకే, మనం స్టార్ట్ విత్ గంగులప్పన్న. జై భీమ్. అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నామా, వినాశనం వైపు ప్రయాణం చేస్తున్నామా? మన పూర్వీకులు మనకేమి ఇచ్చినారు? మనము భావి తరాల వారికి ఏమి ఇస్తున్నాం? విషపు గాలి ఇస్తున్నాం, విషపు నీటిని ఇస్తున్నాం, విషపు మట్టిని ఇస్తున్నాం, విషపు నీళ్ళని ఇస్తున్నాం. మరి ఇన్ని విధాల ఈ ప్రకృతిని పూర్తిగా ధ్వంసం చేసి మన భావితరాలకు అందిస్తే మనము మన పిల్లల్ని మనమే నాశనం చేసుకొని, మన భవిష్యత్తును మనమే నాశనం చేసుకొని ఈ భూమి మీద పూర్తిగా మనతోనే అంతమైపోయేటట్టు చేసుకుందామా? అందుకని మీరు ఆలోచించండి. గాలి, నీరు, భూమి విషం అంతా విషమైపోయిన తర్వాత మనం బ్రతికుండే వ్యాపమైనటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఎయిడ్స్, క్యాన్సర్, మధుమేహం, రకరకాల జబ్బులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి? మట్టి నాశనం అయిపోయింది. ముఖ్యంగా మట్టిలో ఉండేటువంటి పోషకాలు 18 రకాల పోషకాలు ఉన్నాయి. ఈ 18 రకాల పోషకాలు మట్టికి మనకు మొక్కకు అందివ్వలేదు. ఎందుకు అందివ్వలేదు? విష రసాయనాలు వాడిన వల్ల భూమిలో సూక్ష్మజీవులు నశించిపోయాయి. సూక్ష్మజీవులు లేని దానివల్ల మొక్కకు సూక్ష్మజీవులే మట్టిలో నుండి ఆహారాన్ని అందిస్తాయి, పోషకాలను అందిస్తాయి, గాలిలో నుంచి అందిస్తాయి, నీటి నుంచి అందిస్తాయి. ఇవన్నీ కూడా పూర్తిగా మొక్కకు అందిన దానివల్ల ఆ మొక్కను ఆధారం చేసుకుని ఈ సమస్త భూభాగం మీద మొత్తం 24 లక్షల జీవరాశులు, మొత్తం కూడా జీవరాశులు, జీవజాతులు అన్నీ కూడా చాలా కొన్ని వేల జాతులు నశించిపోతున్నాయి. మానవ జాతి కూడా ఈరోజు రకరకాల జబ్బులతో నాశనం అయిపోతున్నాయి. మీకు ఒక విషయం తెలుసుకున్నాం. క్యాన్సర్ జబ్బు కాదు, ఎయిడ్స్ జబ్బు కాదు, షుగర్ జబ్బు కాదు. ఇవన్నీ పోషకాలు లేని దానివల్ల, పోషక ఆహారం లేని దానివల్ల ఈ మన శరీరానికి నిర్మాణం చేసేటువంటి పోషకాలు అందివ్వలేదు. కాబట్టి ఇవి రకరకాల ఈరోజు మన మానవ జాతి పైనే ఒక పెద్ద వ్యాపారం జరుగుతుంది. ఏంటంటే కంటి నమ్ముకున్నావు, గుండె నమ్ముకున్నావు, ఊపిరితిత్తులు నమ్ముకున్నావు, కాలే నమ్ముకున్నావు, కిడ్నీలు అమ్ముకున్నావు. అంటే ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా పెట్టుబడిదారులకి ఒక పెట్టుబడిగా తయారైపోయాయి. ఈరోజు మనం ఈ దేశంలో పుట్టి ఈ గాలి, ఈ నీళ్లు, ఈ ఆహారం మనం తిని ఈరోజు విదేశీయులకు మన అవయవాలన్నీ కూడా నమ్మేసినాం. ఆల్రెడీగా మనకి ఏదైనా జబ్బు వచ్చిందంటే హాస్పిటల్కి పోతాం. నేను ఒక విషయం చెప్తాను. ప్రకృతిని నమ్ముకున్న, ప్రకృతే నా జీవితం, ప్రకృతినే నేను నమ్ముకోనడా. ఈ ప్రకృతి ఆహారంతో ఏ జబ్బు అని ప్రకృతికి మనం దగ్గర అయ్యే కొద్దీ వ్యాధులు దూరం అవుతాయి. ప్రకృతికి దూరం అయ్యే కొద్దీ వ్యాధులు దగ్గర అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. ప్రకృతికి మనం దూరం అయ్యే కొద్దీ వ్యాధులు దగ్గర అవుతాయి. ప్రకృతికి దూరం అయ్యే కొద్దీ వ్యాధులు దగ్గర అవుతాయి. ప్రకృతికి దగ్గర అయ్యే కొద్దీ వ్యాధులు కూడా దూరం అయిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అంటే మనము ఈ భూమి మీద పుట్టినాం అంటే స్వర్గాలు లేవు, నరకాలు లేవు. ఒక విషయం చెప్పినారు, ఇంకొక విషయం చెప్తాను. పూర్వీకులు చుక్కలే నమ్ముకున్నటువంటి కొంతమంది, అదే యేసుక్రీస్తులు. చంద్రుడిని నమ్ముకున్నటువంటి దేవుడు అనుకున్న వాళ్ళు ముస్లిమ్స్. సూర్యుడు హిందువులకు దేవుడు. అంటే ఈ ప్రకృతినే దేవుడుగా భావించుకున్నారు. ఇంకా అదనంగా వేరేం కాదు. ఇక్కడ ఉండే మనుషులే యుద్ధాల్లో ఇంత బానిస సమాజంలో ఉండేటువంటి రాజుల్ని దేవతలుగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ విధంగా కొనసాగుతూ ఉంది. అందుకని ప్రకృతికి దగ్గరగాండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచి ఆహారం తినడానికి ప్రయత్నం చేయండి. చాలా వరకు చాలా మంది దూరం అయిపోతా అంటే చనిపోతా ఉంటే బాధ అవుతుంది. మేము చూస్తాను, ఇవన్నీ తెలియకనే అయిపోతుంది. ప్రకృతికి దగ్గరగాండి, ప్రకృతిని ప్రేమించండి. అట్లే మూఢనమ్మకాలు ముడిపడి ఉన్నాయి దీనికి. ఈ ప్రకృతి పట్ల పోవాలంటే ఈ గుళ్ళు ఉదాహరణ, మనిషికి ఉండేటువంటి ప్రేమ, ఆప్యాయత, అభిమానం
మనిషికి ఉండేటువంటి ఆప్యాయత, ప్రేమ, అభిమానం ప్రకృతి పట్ల కాకుండా ఎప్పుడైతే గుళ్ళు, గోపురాలు, చర్చిలు, మసీదుల వైపు పోయినారో అప్పుడే ప్రకృతిని నాశనం మొదలైంది అనేది నా విషయం. జై భీమ్, జై ఇన్సాన్. నేను ఇక్కడితో ఈ